అందరికీ నమస్కారం। ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది। ఎందుకంటే మరి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది। మరి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చూస్తే 70,000 పైగా పాపులేషన్ ఉండి 15 కోట్ల పైగా ఆదాయం కలిగిన మరి మున్సిపాలిటీ గ్రేడ్ 1 కాకుండా మరి ఎన్ని రోజులు మరి అభివృద్ధికి ఎంతో దూరంగా ఉంది। 2023లో మరి గత ప్రభుత్వంలో ప్రతిపాదన పెట్టినా మరి ఇది పెండింగ్ వెళ్ళిందని తెలుసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి తెలుగుదేశం జంగారెడ్డిగూడెం పట్టణ నాయకులు ఇదంతా కూడా మరి నాతో డిస్కస్ చేసి అలాగే కమిషనర్ గారు ఒక ఇన్పుట్స్ తీసుకొని మరి మొన్న సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జంగారెడ్డిగూడెం సంబంధించిన తెలుగుదేశం పట్టణ నాయకులు నా దగ్గరకు వచ్చి మరి ఈ యొక్క అసెంబ్లీ టైంలో మనం ఇది సబ్మిట్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు వెంటనే మరి లెటర్ ఇష్యూ చేసి అది మన మున్సిపల్ మంత్రి అయినటువంటి నారాయణ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ యొక్క లెటర్ ఇవ్వడం జరిగింది। మరి దాంట్లో మరి జంగారెడ్డిగూడెం టౌన్ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది। మరి ఈ విషయాన్ని పరిశీలించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది। అలాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ విషయంలో ప్రభుత్వం పరిశీలించి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మరి ఆమోదం చేస్తూ జీవోని ఇష్యూ చేయడం జరిగింది। ఈ యొక్క గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం నుంచి హడ్కో కింద 7.5 కోట్ల రూపాయలు కూడా మరి మంజూరు కాబోతా ఉంది। అలాగే మరి మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకునే అవకాశం కలగబోతా ఉంది। దీంతో పాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అమృత్ 2.0 కూడా మనకి మరి అప్లై అవుతుంది। త్వరగా దాని యొక్క శాంక్షన్స్ కూడా రావడం జరుగుతూ ఉంది। ఈ యొక్క మరి అప్గ్రేడ్ వల్ల జంగారెడ్డిగూడెం టౌన్ ఎంతో అభివృద్ధి చెందబోతా ఉంది। అలాగే మరి ఏదైతే మాస్టర్ ప్లాన్ జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించి మరి మున్సిపాలిటీ సంబంధించి మనం ఇచ్చిందామో అది కూడా అప్రూవ్ అవడం జరిగింది। సో ముఖ్యంగా జంగారెడ్డిగూడెం టౌన్ మున్సిపాలిటీ ప్రజలకి నా యొక్క శుభాకాంక్షలు। ఈ విషయంలో కృషి చేసినటువంటి ముఖ్యంగా జంగారెడ్డిగూడెం మరి పట్టణ